హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్, పాస్ట్ బ్లూ, పాస్ట్ ఎల్లో, యాక్రిలిక్ పుట్టి 2 కేజీలు. మరి ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఇటాలియన్ గ్రీన్ మార్బుల్ డిజైన్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఇవి. ముందు మనం సపరేట్ చేయాలి. ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ మనం ఇలా సపరేట్ చేసుకోవాలి యాక్రిలిక్ పుట్టిని. తర్వాత స్టైనర్లతో మనం కలర్ కలుపుకోవాలన్నమాట. ఏ కలర్ కావాలో ఆ కలరు. ఇప్పుడు ఇటాలియన్ గ్రీన్ మార్బుల్ చేస్తున్నాను కాబట్టి నేను బ్లాక్ కలర్ అనమాట. ఇప్పుడు ఇది కలర్ కలుపుతున్నాను, బ్లాక్. చూడండి, ఎంత కావాలో అంత కలుపుకోవాలి మనం. బ్లాక్ స్టైనర్ వైట్లో కలుపుతున్నాను. అది బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కలర్ కలుపుదాం మనము. అది పాస్ట్ బ్లూ ఉన్న పాస్ట్ ఎల్లో కలిపినట్లయితే, అంటే బ్లూ ఎల్లో కలిపినట్లయితే మనకి గ్రీన్ వస్తుంది. కాబట్టి రెండు కలిపి నేను బాగా కలుపుతున్నాను. మరి కలిపినట్లే గ్రీన్ వస్తుంది. ఈ విధంగా మనం కలుపుకోవాలి. మీరు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మీరు కలుపుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోలో మరి గ్రీన్ మార్బుల్ కాబట్టి గ్రీన్, బ్లాక్, అలాగే వైట్ అనమాట. ఈ 3 మిక్సింగ్. ఇది చూడండి, వైట్, బ్లాక్, గ్రీన్. ఓకే. తర్వాత ఇలాంటి బ్లేడు ఉండాలి. మామూలు బ్లేడ్తో మనం చేయడం కష్టము. కాబట్టి ఇప్పుడు సెంటర్ పాయింట్ చూసి కొద్దిగా లైన్ కొడదాం. లైన్ కొట్టిన తర్వాత పేపర్ టేపు అంటించాలి. చాలా వీడియోలు అంతకుముందు మీకు నేను చెప్పాను. ఆ విధంగానే ఇది కూడా మనం లైన్లు కొట్టి మొదట మాస్కింగ్ టేప్ని మనం అంటించాలి, లేదా పేపర్ టేప్ అంటారు దాన్ని. అంటించిన తర్వాత డిజైన్ చేయాలి. పేపర్ టేప్ అంటిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పేపర్ టేప్ నేను అంటిస్తున్నాను. ఈ విధంగా మనం పేపర్ టేప్ అంటించిన తర్వాత ఇంకా ఇంచి పేపర్ టేప్ అయితే బాగుంటుంది. ఇది 1/2 ఇంచి పేపర్ టేపు, ఏషియన్ వాడిది అనమాట. ఏషియన్. ఆపోజిట్లో మనం డిజైన్ చేయాలన్నమాట. అందుకు అప్పుడు బాగుంటుంది. అది జస్ట్ అలా రౌండ్ తిరిగినట్టు, స్క్వేర్ టైప్ ఉన్నట్టు మనం ఒకే వైపు నుండి లాగితే అది చూడడానికి కొద్దిగా వేరేగా ఉండొచ్చు. కాబట్టి ఇలా చేసి మనం చేసినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అదిమేటప్పుడు మరి ఒకవైపు నుండి అదుముకుంటూ వెళ్లకుండా సెంటర్లో అక్కడక్కడ కొట్టిన తర్వాత మనం చెయ్యాలి. లేకపోతే సైడ్కి వెళ్ళిపోద్ది అన్నమాట పేపర్ టేపు. ఇది మీరు గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పేపర్ టేప్ అంటించడం అయింది. ఈ విధంగా అంటించిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి. చెప్పాను కదా, గ్రే పుట్టి వేసే బ్లేడ్ అనమాట, చిన్న బ్లేడ్, 4 ఇంచెస్ బ్లేడ్ అనమాట అది. ఆ బ్లేడ్తోనే మనం చేయాలి, కంపల్సరీగా ఉండాలి అది. మామూలు బ్లేడ్తో చేయొచ్చు కదా అని అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫినిషింగ్ లాగేటప్పుడు, ముందు వేసేటప్పుడు అయితే పర్లేదు, కలర్ అప్లై చేసేటప్పుడు పర్లేదు. కానీ మనం లాగాలి కదా లాస్ట్లో.
అప్లై చేసిన తర్వాత ఉన్నటువంటి పుట్టీని మొత్తం మనం లాగేయాలి. అది అంత ఆ రేక్‌తో అయితేనే అవుద్ది. మామూలు బ్లేడ్‌లతో అంటే కొద్దిగా అవ్వదు. కాబట్టి అంటే ఏ మెటీరియల్ దేనికి వాడాలో అదే వాడాలి. కాబట్టి అది మీరు గమనించగలరని నేను ఆశిస్తున్నాను. ఓకే. ఈ విధంగా మనం లైట్‌గా మనం షేక్ ఇస్తే మంచిది. అప్పుడు ఆ డిజైన్ అనమాట కొద్దిగా అలా తిరిగినట్టు లేకపోతే వంపులు తిరిగినట్టు అలాగా డిజైన్ బావుంటది. మార్బుల్ డిజైన్ స్ట్రెయిట్‌గా లాగేదానికంటే. ఎందుకంటే మార్బుల్ అలాగే ఉంటది కాబట్టి మనం కొద్దిగా అలా లాగాలి. ఇదిగోండి అలా మనం ఫినిషింగ్ చేసేటప్పుడు చిన్న రేక్ అన్నది మనకి గ్రే పుట్టి ఏసే రేక్ అనేది మనకి కావాలి. ఆ బ్లేడ్ అనేది కావాలి. కాబట్టి దానికోసమే మనం అది వాడాలనమాట. అటువైపు అయిన తర్వాత మనం ఇటువైపు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్‌లో మనం చేయాలి. అప్పుడు స్క్వేర్ టైప్‌లో మనకి ఆ డిజైన్ అనేది వస్తది. తర్వాత కలర్ కూడా మిక్స్ చేసే విధానం తెలియాలి. 2 కలర్స్ బాగా మిక్స్ చేయాలి. అలాగే మరి 3 కలర్స్ అయితే 3 కలర్స్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు 3 కలర్స్ వాడడం అవుతుంది. అంటే వైట్‌తో పాటు బ్లాక్, గ్రీన్ అనమాట. మనం 4, 5 కలర్స్ కూడా మనం వాడొచ్చు. అప్లై చేయొచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే ఒక 3 కలర్స్ అనమాట. డార్క్ షేడ్ కోసమని బ్లాక్. ఓకే ఫ్రెండ్స్ చూడండి బాగా వస్తుంది. చూడడానికి బావుంటది మార్బుల్ డిజైను. అయితే ఇది వాల్స్‌కి ఇంతవరకు మనం ఎక్కించాం. అయితే సీలింగ్ డిజైన్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం. అంతకుముందు సీలింగ్ డిజైన్ కూడా ఓ మార్బుల్ డిజైన్ చేయడమైంది. కాకపోతే ఇది ఇటాలియన్ మార్బుల్ డిజైన్ అనమాట. గ్రీన్ మార్బుల్ ఏస్తున్నాం. ఎవరైనా చూసినప్పుడు అది ఒరిజినల్ మార్బుల్ అంటించారా అన్నట్టుగా ఉంటది. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మనం పేపర్ టేప్‌ని రిమూవ్ చేయాలి ఈ విధంగా. తర్వాత మీరు ఈ యాక్రిలిక్ పుట్టి అన్నది స్పీడ్‌గా ఆరుతదనమాట. ఆల్రెడీ అది ఆరిపోయింది. దాని మీద కూడా మనం ముట్టొచ్చు. దాని మీద వెంటనే పేపర్ టేప్ కూడా మనం అంటించొచ్చు. ప్రాబ్లమ్ ఏటి లేదు. కాకపోతే నేను అంటించట్లేదు. అలా ఆ గ్యాప్ చూసి నేను చేస్తున్నాను. మీరు చూస్తున్నారు. పేపర్ టేప్ ఎటు నేను అంటించలేదు. లేదు మీకు అవతలకెళ్ళిపోద్ది మేనేజ్ చేయలేను అనుకున్నప్పుడు మీరు కలర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ చేసిన దగ్గర మీరు మళ్ళీ ఆ పేపర్ టేపు మార్చాలి. అంతకు ముందు నేను చేసినటువంటి పాత వీడియోల్లో ఓల్డ్ వీడియోస్‌లో ఆహ్, ఉంటది. మీరు చూడండి. అంటే ఎలా అంటించాలో అన్నది. మరి ఈ వీడియోలో అయితే నేను అంటించకుండా చేస్తున్నాను డైరెక్ట్‌గా. కాబట్టి చూడండి స్క్వేర్ టైప్‌లో వచ్చింది మనకి. అంటే ఆ విధంగా మనం చూసుకోవాలి. ఏ కలర్ ఏమిటొస్తుంది ఏమిటన్నది మనం చూసుకొని మనం అప్లై చేసుకున్నట్లయితే అవన్నీ మన ఆలోచన, మన మైండ్‌లో ఉన్నటువంటి ఒక థింకింగ్ అనమాట. మైండ్‌లో ఎలా అనిపిస్తే అలా మనం చేసుకోవాలి. చూడండి. ఆ లైట్ కలర్ దగ్గర లైట్ మనం వేస్తున్నాము. అలా అనమాట. మనం అప్లై చేసుకోవాలి. చూడండి. అలాగే స్క్వేర్ టైప్‌లో అది కలిసినట్టు ఉంటది. ఈ విధంగా మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్. మరి వీడియో లెంత్ అవుద్ది. కాబట్టి మనం
ఇది ఆపి మనం పేపర్ ఎలా కొట్టాలో ఇదిగో 220 పేపర్ లేదా 320 పేపర్ మనం వాడాలి. నార్మల్గా 150 ఇవి మనం వాడినట్లయితే మరి ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఊడ్చేస్తాం కాబట్టి మనం అంత హార్డ్ పేపర్తో కొడితే డిజైన్ మొత్తము ఉండదన్నమాట, ఊడిపోద్ది మొత్తం పేపర్ కొట్టేటప్పుడు. కాబట్టి స్మూత్గా ఉండేటటువంటి పేపర్తో మనం కొట్టుకోవాలి. ఈ డిజైన్ చేసిన తర్వాత లైట్ కొట్టుకోవాలి. అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇవి ఉంటాయి, మ్యాక్సిమం స్మూత్గానే వస్తుంది. అయిన తర్వాత మరి యథావిధి మీకు తెలిసిన విషయమే, మరి నీట్గా మనం తుడిచేయాలన్నమాట ఇలాగ బ్రష్తోను. ఇంకా క్లాత్తోని కూడా తుడవచ్చు. క్లాత్తోని నా పాత వీడియోలో మీరు చూసుంటారు. అంత జాగ్రత్త పాటిస్తే మంచిది. ఎందుకంటే తర్వాత పాలిష్ చేయాలి కాబట్టి. పాలిష్ టచ్ వుడ్ మీకు తెలుసు, వుడ్ వర్క్ చేస్తున్నప్పుడు టచ్ వుడ్ లేదా గ్లాసీ అంటారు. దాన్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందు ఎలా ఉంది, ఇప్పుడు అది ఎక్కిస్తుంటే ఎలా షైనింగ్ వస్తుంది, తర్వాత కలర్ ఎలా వస్తుంది మీరు చూస్తున్నారు. కాబట్టి ముందు డల్గా ఉంటుంది ఆ పౌడర్ ఉండడం వల్ల, లేకపోతే గుణం అలాగే ఉంటుంది. మనం ఈ పాలిష్ ఎక్కించిన తర్వాత మనకి చూడండి మరి ఆ షైనింగ్ కానీ మరి ఆ బ్రైట్నెస్ కానీ వస్తుంది. కాబట్టి మనం కంపల్సరిగా మార్బుల్ డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా మరి టచ్ వుడ్ అనేది ఫైనల్లో మనం ఎక్కించుకోవాలి. చూడండి, కానీ ఇది ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. వాల్స్కి అయితే ఇంకా డేంజర్. ఇప్పుడు సీలింగ్ కాబట్టి ప్రాబ్లం లేదు, వాల్స్ అయితే మరి అలా జారుతాయి అన్నమాట. ఎక్కడ ఎక్కువ ఉండిపోతే అలా జారి మరి చూడడానికి అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ పడేటప్పుడు వాల్స్ మీద కానీ, లేకపోతే సిమెంట్ వర్క్ చేసేటప్పుడు ఆ మేస్త్రీలు వేసేటప్పుడు అలా కింద మనకి ఎలా జారి చివర్లో చిన్న బొడుగులు టైప్ ఉంటాయో ఆ టైపు వస్తుంది దీనికి కూడా. లేదా పెయింట్లు కూడా అక్కడక్కడ ఎక్కువైనప్పుడు అది కారేటప్పుడు జారేటప్పుడు అనమాట అలా ఉంటుంది. సేమ్ ఇది కూడా మరి అది ఉంది అని అంటే చూడడానికి చాలా బాగుండదు అసలు. కాబట్టి మరి చూసిన వాళ్ళు అది ఒరిజినల్ మార్బుల్ అనిపించాలి అని అంటే అంత నీట్గా టచ్ వుడ్ కూడా మనం అప్లై చేయాలి. చాలా నీట్గా సమానంగా మనం అప్లై చేయాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత సైడ్లు మరి అది యథావిధిగా పట్టీలకి వుడ్ గ్రెయిన్ అనమాట, టేక్ వుడ్ మోడల్ డిజైన్ చేయడం అయింది. కాబట్టి ఇదిగోండి ఈ విధంగా బ్రైట్నెస్ షైనింగ్ వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. కాబట్టి మరి మీరు కూడా నేర్చుకోండి, చెయ్యండి. చాలా సింపుల్గా మనం ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. కాబట్టి మరి ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మీరు మరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అది మీకు నచ్చితేనే వీడియోని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.